పంపిస్తే క్రిందసారి పంపించి ఉండేది కదా, పంపించిన వర్కౌట్ అవ్వట్లేదు కదా. కాబట్టి మొన్నటిదాకా ఎమ్మెల్యేగా 2 సార్లు చేసినోడు సర్దుకుని ఏదో ఒకటి ఇప్పుడు మళ్ళీ బీజేపీలోకి వెళ్తాడా లేకపోతే తెలుగుదేశంలోకి వెళ్తాడా, ఎవరు అవకాశం ఇస్తానంటే అటు వెళ్తాడు ఆయన. ఇదివరకు బీజేపీ తరఫున కదా గెలిచింది ఒకప్పుడు ఎమ్మెల్యేగా, ఈ ట్రిప్ వైసీపీ తరఫున గెలిచాడు. లైమ్ లైట్ లో ఉండాలంటే ఏదో పోస్టు అది నడుస్తూ ఉంటే, కూటమిలోకి వెళ్తే ఏదన్నా పోస్ట్ తీసుకుని ఉంటే లైమ్ లైట్ లో ఉంటాడు, ఏదైనా అవసరమైనప్పుడు మళ్ళీ అవకాశం రావచ్చు. అప్పటికి వైసీపీకి వెళ్ళొచ్చేమో, లేదంటే ఒకవేళ వీళ్ళు ముగ్గురు కలిసి ఉంటే ఓకే, విడిపోతే ఏ విడిపోయిన పార్టీలోకి వెళ్ళొచ్చేమో, లైమ్ లైట్ లో ఉండాలి కదా. అట్లాగే అనంతపురం అతను వైసీపీ అధ్యక్షుడు రిజైన్ చేశాడు, అతనైనా అంతే కదా. పార్టీ పరంగా లేదంటే పార్టీని కాపాడుకునే విషయంలో ఇంకా జగన్ సరైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవట్లేదా ఈ టర్మ్ ప్రతిపక్షంలోకి వచ్చాక? ఇప్పుడు దీంట్లో కాపాడుకునే నిర్ణయం లేకపోతే చచ్చిపోయే నిర్ణయం అని ఏమి ఉండదు. నీ పాలసీ ఎందు నువ్వు చెప్పడం, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతాడు. బతిన్లాడతా కూర్చుంటే ఎవడో ఉండడు. ఇప్పుడు కేసీఆర్ నాని బతిన్లాడారు, ఆగాడా? అలాగని అవతలకు పోయే కెరీర్ వచ్చిందా? అందరు రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. అంతకుముందు 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు, అందరూ తర్వాత దెబ్బతిన్నారుగా. మళ్ళీ ఇప్పుడు అందులో కొంతమంది లైఫ్ వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఈ రాజకీయం అనేటటువంటిది ఇందులో ఇట్టుంటేనే లైఫ్, ఇట్ట లేకపోతే లేదు. ఒక పార్టీని నమ్ముకొని ఉండాలో లేదంటే జగన్నే నమ్ముకొని ఉండాలి, అది వ్యక్తిని బట్టి ఉంటది, లాయల్టీస్ బట్టి ఉంటాయి. కొంతమంది అట్లుంటారు. అది కూడా లాంగ్ స్టాండింగ్ పార్టీ కాదు కదా, ఇది కొత్తదే కదా. ఇప్పుడు కొంతమంది రాజశేఖర్ రెడ్డి అనేటటువంటి ప్రాణంతో అంబటి రాంబాబు, లేకపోతే అతని పేరేంటి మన మోపిదేవి, వెంకటరమణ, పిల్లి సుభాష్, ఇది ఒక తరం.